హలో అండి. ఏంటి ఇన్ని పార్సల్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? సో ఇవన్నీ కూడాను వన్ డే నేను చేసిన మెటీరియల్ పార్సల్ అండి. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక్కసారైనా సరే ఫుల్ వీడియో పార్సల్స్ అన్ని డేలో చేసినవన్నీ అయినా ఒక్కసారి నేను చూపించాలి అనేసి. సో అది ఇప్పటికి వీలైందండి. సో ఇప్పటికి కూడా ఇన్కంప్లీట్ అనే చెప్పాలన్నమాట. సో ఎందుకు అంటే ఇంకా 10-15 పార్సల్స్ అనేవి అవి మిస్ అయ్యాయి అన్నమాట. ఎలా అంటే టైం సరిపోవట్లేదండి. సో ఒక్కసారి అన్నీ చేయడానికి సో కొన్ని ఒకసారి చేసి కొన్ని పంపించడము, ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కొన్ని చేసి పంపించడము, సో అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకేసారి 50-60 పార్సల్స్ అంటే చాలా కష్టము ఒక్కదానికి చేయాలంటే. సో దానివల్ల అండ్ ఇవన్నీ కూడాను వన్ డే చేసిన పార్సల్స్ అండి. ఒక్కొక్క పార్సల్ ప్యాక్ చేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకు అంటే ఒక్క ఐటమ్ ఉండదు కదా, ఒక్కొక్కరు 3000, 4000, 5000 దాకా అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టు మెటీరియల్స్ అనేవన్నీ ప్యాక్ చేయాలి కదా. సో ఒక్కొక్క ఐటమ్ అన్నీ మనం చెక్ చేసుకొని మొబైల్లో అండ్ ఏమేమి చెప్పారని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవడము, అడ్రస్లు రాయడము, సో మళ్ళీ ఇదంతాను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు కరెక్ట్గా అడ్రస్లు అనేవి అంటించడము చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో మనకి ఒక పార్సల్ అయితే మనం ఇంత ఆలోచించక్కర్లే, స్పీడ్గా చేసుకోవచ్చు. కానీ ఇన్ని పార్సల్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఒక్కసారి నేను అన్నీ ఒక్కొక్క అడ్రస్ అలాగే ఒక్కొక్క పార్సలు ఏమేంటి అన్నీ కూడా తీసి పక్కన పెడుతూ ఉంటాను. సో అప్పుడు మా హస్బెండ్ ఇలాగా ప్యాక్ చేసేస్తూ ఉంటాడు, కొంచెం స్పీడ్గా పని అవుతుంది అనేసి. డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి. ఇంత బిజీగా ప్రతిరోజు కూడాను ఇదంతా ఉంటుందన్నమాట. కాకపోతే ఇవన్నీ ఎందుకు అంటే నేను చూపించడం ఏంటి అంటే వీడియో తీయని కుదరదు అనమాట. ప్రతిసారి తీయలేం కదా, అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉన్నప్పుడు కుదరదు, అస్సలు కుదరదు అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఎలాగైనా చూపించాలి, ఒక్కసారైనా ఫుల్ వీడియో అనేసి తీస్తున్నాను. సో అక్కడ సిల్వర్ కవర్లో ఉండేది కేక్ మిక్స్ అండి. కేక్ మిక్స్ కూడా ఇంతవరకు 15 kgs to 20 kgs దాకా సేల్ అయిందనమాట. ఒక్కసారి ప్యాకెట్ మొత్తం తీసుకొని 5 kgs ప్యాకెట్ ట్రై చేయలేరు కదా. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే 1 kg లాగా తీసుకొని ట్రై చేస్తున్నారు. నేను స్టార్టింగ్లో 1 month 2 months బిఫోర్ దాకా కూడాను ముందు పార్సల్ అనేది పంపించేసిన తర్వాత నేను వాళ్ళకి టోటల్ అమౌంట్ పే చేయండి అని చెప్పేదానిని. మనకి వచ్చిన కస్టమర్సే చాలా ఎక్కువ ఉంటారండి. సో వాళ్ళు అడుగుతున్నారు, అక్క ఇంతకు ముందు మీరు ఇలా చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంటక్క ముందే అడుగుతున్నారు అనేసి కూడా చెప్తున్నారు అనమాట. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాక్లెట్స్ అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టం ఉంటుంది. మోస్ట్లీ చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదండి. నాకు ఎదురైన ఇన్సిడెంట్ ఏంటి అంటే చిన్నపిల్లలండి 10 years బిలో వాళ్ళు 15 years బిలో వాళ్ళు కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నాకు మెసేజెస్ చేస్తూ ఉన్నారనమాట. మాకు మెటీరియల్స్ కావాలండి అంటే మెసేజెస్ అంత నీట్గా చేస్తున్నారు. చిన్నపిల్లల పెద్దవాళ్ళని మనకు తెలియదు కదా. సో నేనేంటంటే పెద్దవాళ్ళే అనుకునేదాన్ని, ఫోన్లు ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఓన్లీ మెసేజెస్లోనే కాంటాక్ట్ అయ్యేదాన్ని. ఇంకా అలాగా 2-3 times అనుకుంటానండి ఇదే రిపీట్ అయిందనమాట. సో నేను పార్సిల్ చేసేసాను. తర్వాత నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు, చక్కగా అడ్రస్లు పెడతారు, అన్నీ చేస్తున్నారు. సో ఇంక నేను పెద్దవాళ్ళే అనుకొని పార్సిల్ కూడా పంపించేస్తున్నాను. తర్వాత పార్సల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను అమౌంట్ పంపించండి అని చెప్పి కాల్స్ చేస్తుంటే కాల్స్ ఎత్తరు, ఇంకా మెసేజెస్కి రిప్లై ఇవ్వరు. ఏంటి అంటే ఇంకా భయపడుతున్నారు అనమాట, అమ్మో అమౌంట్ అడుగుతున్నారు ఏం చెయ్యాలి అనేసి. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు చేసినా ఎత్తకపోవడము, లాస్ట్కి ఇంక వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు ఎత్తడము. ఆ తర్వాత ఏంటి సంగతి అంటే అసలు చిన్నపిల్లమ్మ మీరు ఎట్లా పంపించారు అనేసి వాళ్ళు అనడం జరిగేదన్నమాట. అసలు చిన్నపిల్లలాగా చార్జ్ చేయట్లేదండి, వాళ్ళు పెద్దవాళ్ళలాగా అన్నీ అడుగుతున్నారు, మాకు అది కావాలి ఇది కావాలి అది ఉందా ఇది ఉందా అన్నీ అడిగి తీసుకుంటున్నారు అని చెప్పాను. చెప్తే సారీ అమ్మ ఇట్లా అయింది అని చెప్పేసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ నాకు అమౌంట్ పే చేయడం అనేది జరిగిందనమాట. సో ఇవన్నీ నేనైతే చూస్తూ ఉన్నాను. దానివల్ల ఏంటి అంటే అమౌంట్ పే చేసిన తర్వాతే వేయించుకోవాలి, వెయ్యాలి పార్సల్ అనేది అనేసి డిసైడ్ అయ్యానమాట. మా హస్బెండ్ ముందు నుంచే చెప్తూ ఉండేవాడు, అసలు ఎక్కడా కూడాను అమౌంట్ తీసుకోకుండా ఇవ్వకుండా అసలు ఏది రూపాయికి కూడా ఇవ్వట్లేదు, నువ్వేంటి వేలుకి ఇచ్చేస్తా ఉన్నావు అనేసి. సో ఇంకా తర్వాత నాకు ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగడము, అలాగే కొంతమంది ఏంటి అంటే మెటీరియల్స్ వెళ్ళిన తర్వాత ఎవరో అండి, నేను ఇంతకుముందు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, మెటీరియల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత ర్యాపర్స్ అనేవి కౌంట్ చేశారంట.
సో కౌంట్ చేస్తే అవి 200 ఎంతో వచ్చాయంట ర్యాపర్స్ అనేవి. సో మీరు 300 వస్తాయని చెప్పారు కదా, నాకు 200 వచ్చాయి అని చెప్పేసి అమ్మాయి ఇంక గొడవ పెట్టుకుంటుంది లిటరల్గా. సో నాకేం అర్థం కాలేదు, నేను షాప్ నుంచి తెచ్చాను, నేను ఇచ్చాను, అంతేగాని నాకేం తెలుస్తుందండి, అక్కడ కౌంట్ 300 అనే ఉంది. సో దాని మీద 300 ఉంది కాబట్టి నేను 300 అని చెప్తాను అడిగిన వాళ్ళకి, అంతేగాని నాకు మిస్ అయ్యాయంటే ఒక్కోసారి మిస్ అయ్యి ఉండొచ్చు కూడా ఆ ప్యాకెట్లో, కానీ మనం చెప్పలేం కదండి. సో దానికి ఇంకా అమ్మాయి కొంచెం గొడవ పెట్టుకోవడము చాలా ఇదైందనమాట. లేని వస్తువులు అడిగితే నేను అప్పటికప్పుడు నేను వాడుకునే వస్తువులు కూడా వేసి పంపించానండి అమ్మాయికి. సో ఆ అమ్మాయి ఇంక అట్లా మాట్లాడడం నాకు నిజంగా అసలు చాలా హర్ట్ అనిపించింది అనమాట. ఆ తర్వాత నేను కూడా ఇంక పెద్ద పెద్దగా అరిచేస్తున్నాను, అసలు ఏమైందో నాకు తెలియదు. నేను అంత చేసిన తర్వాత అమ్మాయి అలా చేసేసరికి ఇంకా మా హస్బెండ్ తీసుకొని మాట్లాడారు అనమాట. ర్యాపర్స్కి ఎవరు బాధ్యులండి, అలాగా మేము షాప్లో తీసుకొని ఇచ్చాము, సో మరి అక్కడ తగ్గిన దానికి ఎవరేం చేస్తారు, ఏమన్నా సమ్ టైమ్స్ అలా జరుగుండొచ్చు, అంతేను పొరపాటు అయ్యి ఉంటుంది అంతేగాని మీరు దానికి ఇట్లా గొడవ పడ్డం ఏంటి అనేసి. ఆ అమ్మాయి ఇంకా అసలు ఏంటంటే నేను డబ్బులు ఇవ్వను, అది ఇవ్వను, ఇది ఇవ్వను అనేసి అనడం కూడా జరుగుతుంది అనమాట. సో 5000 6000కి అమ్మాయి తీసుకునింది. ఇంకా లాస్ట్కి ఇంకా కొంచెం గొడవ అయ్యి ఆ తర్వాత ఇచ్చిందనమాట, అమౌంట్ అనేది పంపించడం జరిగింది. సో ఇవన్నీ చూసి ఆ తర్వాత నేను ఇంకా డిసైడ్ అయిపోయాను, అమౌంట్ తీసుకున్న తర్వాతే పార్సల్ అనేది చెయ్యాలని. అప్పటి నుంచి ఇలాగే కొనసాగుతూ ఉందండి. సో చూసారు కదా 12 o'clock అయిపోయింది అనమాట. 12:30 ప్యాక్ చేసి మేము పడుకునేసరికి 1 అయిపోయింది అనమాట నైటు. ఇంకా మార్నింగ్ మళ్ళీ 10 పార్సల్స్ అండి. సో ఇప్పుడు మేము వైట్తో కవరింగ్ చేసాం కదా, అది కూడా మనకి లోపల బాక్స్ మీద పేర్లు అనేవి కనిపించకూడదు అని చెప్పారు. సో నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పారనమాట, ఇది కనిపిస్తున్నాయండి, అలాగా నేమ్స్ అనేవి మాకు కనిపించకూడదు అనేసి. సో ఇంకా తర్వాత రోజు ఏంటి అంటే నార్మల్గా మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, సో ఆ టేప్ మాత్రమే చూసారు కదా ఇలాగ వేసి తర్వాత రోజు ఇలాగ ప్రిపేర్ చేసామన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత అవి పంపించేసాము. ఇవి ఆఫ్టర్నూన్ నుంచి ప్రిపేర్ చేసిన పార్సల్స్ అండి. సో ఇలాగా 1 డేలోనే 3 times ఇలాగ ఇన్ని పార్సల్స్ అనేవి ప్రిపేర్ చేసాము. మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్ అండి, నో కాల్స్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.